ప్రోమో షూట్ చేయటం వల్ల ఆయనకి సక్సెస్ వస్తుందా? వదినా, ఎంత సక్సెస్ దొరుకుతుందంటే అభికి ఇంతకుముందు ఎప్పుడు దొరకనంతగా. ఆర్ యూ సీరియస్? ప్రవీణ్, నీకు తెలుసు కదా నేను సరిగ్గా ఫోటో కూడా తీయించుకోలేను, అంత సిగ్గు నాకు. మరి వీడియో కెమెరా ఉంటుంది, పైగా 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 బుల్బుల్. ప్రవీణ్, బుల్బుల్ ఆరోగ్యం తనింకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు ఇదంతా నేను చేశానంటే అందరూ ఏమనుకుంటారు? అలాగే చూడు, నాకేమనిపిస్తోందంటే మీ ఫ్రెండ్కి ఇదంతా అస్సలు నచ్చదు. అలాగే ఆయనకి నా మీద కోపం కూడా వస్తుంది. ప్రజ్ఞ వదినా, నేను కూడా అతనికి అందుకే కుదరదని చెప్పాను. ఇదంతా అనుకొని తను మీతో మాట్లాడకూడదు అని. కానీ ఆ తర్వాత నాకు బుల్బుల్ విషయం గుర్తొచ్చింది. బుల్బుల్ కోరుకుంటుంది కదా మీరు అభి కలిసి ఉండాలని. మీ ఇద్దరి మధ్య కేవలం పెళ్లి బంధమే కాదు, ప్రేమ కూడా ఉండాలని. ఇక అందుకనే మీరు ప్రోమో షూట్ చేయాల్సిందే. ప్రవీణ్, బుల్బుల్ కి నేను ప్రోమో షూట్ చేయడానికి ఏంటి కనెక్షన్? ప్రజ్ఞ వదినా, ఎంతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మీకు తెలుసు కదా, మేం మిమ్మల్ని దాచిపెట్టాం. అప్పుడు అభి మీకోసం ఎంతగానో వెతికాడు, మిమ్మల్ని ఎంతగానో మిస్ అయ్యాడు. అదంతా మేం చూసాం. కానీ ప్రజ్ఞ వదినా, ఇప్పుడు మనం ఇది చూడాలి. మీరు ఎప్పుడైతే వేరే అబ్బాయితో యాడ్ షూట్ చేస్తుంటారో అప్పుడు అభి ఎలా ఫీల్ అవుతాడా అని. జెలస్ ఫీల్ అవుతున్నాడా లేదా అని. ఒకవేళ తను గనక జెలస్ ఫీల్ అయ్యాడంటే తన మనసులో మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది. అందుకే మీరు యాడ్ షూట్ చేయాల్సిందే. ప్లీజ్ ప్లీజ్, యూ హ్యావ్ టు డూ దిస్. ప్రవీణ్, నీకు మతిపోయినట్టుంది. ఇంకెవరితోనూ నేను షూట్ చేయలేను. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ప్రజ్ఞ వదిన, మీరు ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఒకవేళ మీరు ఇది చేయలేదంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఇంకెవరినైనా మోడల్ని తీసుకుంటాడు. ఎవరికి తెలుసు, అతను తను తీసుకుంటాడేమో. ప్రజ్ఞ వదిన, ఒకవేళ తను ఈ షో చేసిందంటే అప్పుడు మీకు ఎలా జరగాలో తనకు అలాగే జరుగుతుంది. ఇప్పటికి మీరే చెప్పండి, మీరు చేస్తారా లేదా? కానీ అది నేను. ప్రజ్ఞ వదిన, కానీ గిని ఏం లేదు. మీరు ఈ షో చేస్తున్నారు, ఇదే ఫైనల్. ఇక రేపటి నుండి షూటింగ్. మీరు ఇంట్లో చక్కగా రిహార్సల్ చేసుకోండి. హలో హలో ప్రవీణ్, నువ్వు ఇంట్లో ఉన్నావా? నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకెక్కడుంటాను? ఓ గ్రేట్. అయితే నేను మీ ఇంటికి వస్తున్నాను. రాత్రికి అక్కడే ఉంటాను. నేను నాన్నమ్మకి ఏదైనా సాకు చెప్తాను, నువ్వు కూడా ఏదైనా చెప్పు. ఇక్కడికా? ఎందుకు? ఇంట్లో అంతా బానే ఉంది కదా. ప్రవీణ్, నీకు తెలియదు నేను ఎంత పెద్ద సమస్యలు ఉన్నాననేది. నేను ప్రజ్ఞకి జాబ్ చెప్పినంత వరకు నేను తనని ఫేస్ చేయలేను ప్రవీణ్. పైగా ఎంత ఇబ్బంది పడుతున్నానంటే కారణం లేకుండా నేను ప్రజ్ఞని తిడుతున్నాను. వీటన్నింటిని అవాయిడ్ చేయడానికి నేను రాత్రికి మీ ఇంట్లోనే ఉంటాను. నీ కన్ఫ్యూజన్ త్వరలోనే దూరం అయిపోతుంది. నేను దాని మీద పనిచేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? లేదు లేదు, నేను ఏం చేయడం లేదు. నేను ఇంట్లో ఊరికే కూర్చున్నాను. నువ్వు ఇంటికి వచ్చే. ఇప్పటికే మనం కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులైంది కదా, అందుకని నువ్వు వచ్చే. సరే, నేను వస్తున్నాను. ప్రజ్ఞ వదినా, ఇక మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకు ఎందుకు ఎందుకంటే అభి ఇక్కడికి వస్తున్నాడు. తను రాత్రికి ఇక్కడే ఉంటాడు, అందుకనే మీరు వెళ్ళండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.